ఇక శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు దగ్గర కోలాహలం నెలకొంది. వేలాది మంది పర్యాటకులు కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివచ్చారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడిని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. కృష్ణమ్మ అందాలను చూసేందుకు ఏదైతే బిరబిర రెండు కొండల నుంచి కూడా దిగువన నాగార్జున సాగర్ కు వెళ్తున్నటువంటి కమనీయ దృశ్యాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు తరలి వచ్చారు. డ్యాం పరిసర ప్రాంతాల్లోని వ్యూ పాయింట్లన్నీ కూడా పర్యాటకులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడడానికి. ఇక్కడ కృష్ణమ్మ అందాలని చూడడానికి కొండల మధ్య నుంచి నీరు పారుతుండగా చాలా బాగుంది. మేము రాయలసీమ యూనివర్సిటీ నుంచి వచ్చాము, కర్నూలు నుంచి. చాలామంది వచ్చాము చూడడానికి. నీరు ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కి పారుతుండగా చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా మాడూరు నుంచి వచ్చాం. మీ ఫస్ట్ టైం రావడం చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా ఎప్పుడు రాలా, చూసి ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం. మేము మా ఫ్రెండ్స్తో వచ్చాము, చూసాము. గంట నుంచి చూస్తూనే ఉంటాం మామూలుగా వచ్చి చూడాలని చెప్పి. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మరికొంతమంది కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఇక్కడ కృష్ణమ్మ పర్వాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? కృష్ణమ్మ పర్వాలు రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి కిందికి దూకి ముందుకు వెళ్తున్నటువంటి ఎలా ఉంది? మాది కర్నూలు జిల్లా సార్. శ్రీశైలంకి వచ్చినాము. అయితే ఈ ఆనందం చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ పోయిన సంవత్సరం వర్షాలు లేవు, ఈసారి బాగా ఇడిచినారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా హ్యాపీనెస్గా ఉందండి. తిరునగల్ అక్కడి నుంచి వచ్చేసినాము. దేవుని దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడ గేట్లు తెరుస్తారని తెలిసింది, ఇక్కడ వచ్చేసినాము. చాలా సంతోషంగా ఉందండి. అంతే. మాది కర్నూలు జిల్లా సార్. మేము పొద్దున దర్శనానికి వచ్చాం సార్. ఇక్కడ గేట్లు తెరుస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాం. పోయినసారి వర్షాలు సరిగ్గా పడలేదు, ఈసారి బాగా పడినాయి. ఈ ఆనందాన్ని చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాం సార్. ఇది ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి గేట్లు ఓపెన్ చేసి? రాలేదు సార్, ఫస్ట్ టైం సార్ ఇది సార్. అసలు ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు సార్ ఇట్లా, ఇది ఫస్ట్ టైం. మొత్తం మీద ఏదైతే ఇవాళ సోమవారం కావడంతో ఉభయ దైవాలకు వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఏదైతే ఉదయం నుంచి కూడా దర్శనం అయినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి ఎప్పుడెప్పుడు గేట్లు తెరుస్తారని ఎదురు చూశారు. ఇవాళ సాయంత్రం ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు నీళ్లు విడుదల చేయడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా సంఖ్య కూడా బాగా తాకిడి ఎక్కువైంది. వ్యూ పాయింట్లన్నీ కూడా సందడి వాతావరణం నెలకొంది. అయితే మొదటిసారిగా కొంతమంది చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మరికొంతమంది ఇదివరకే చూసాము అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నామని